సాధారణ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నుండి ఒక మామూలు కార్పొరేట్ స్థాయి నుండి తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ ఓటమి పాలైతే ఆ పైన ప్రజల యొక్క ఫీలింగ్ని దృష్టిలో పెట్టుకుని ఘనమైనటువంటి అవకాశం లభించింది. అలాగా ఉన్నత స్థితికి వెళ్ళి ఒకటోసారి కాదు 2 సార్లు కంటిన్యూగా ఎంపీగా గెలిచి 2 సార్లు ఎమ్మెల్యేగా దెబ్బతిన్న ఎంపీగా గెలిచినటువంటి బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. ఇది కార్యకర్తల్ని సంతోషపరిచేది. ఏది 2 తెలుగు రాష్ట్రాలు కూడా కిషన్ రెడ్డి మంచి మొట్టమొదటి నుండి కార్యకర్త, ఆయన అట్లాగే బండి సంజయ్ మొట్టమొదటి నుండి కార్యకర్త. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా శ్రీనివాస్ వర్మ, ముగ్గురు కూడా పార్టీని నమ్ముకుని పార్టీలోనే పెరిగి పార్టీలోనే ఎదిగినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు లభించడం అన్నటువంటిది 2 తెలుగు రాష్ట్రాలు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఉత్సాహాన్ని ఇస్తోంది, సంతోషాన్ని ఇస్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బండి సంజయ్ మంత్రిగా మొత్తం మీద ప్రమాణ స్వీకారం చేశారు, కేంద్ర సహాయ మంత్రిగా.